పీపీ సజ్జనార్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన కృషితో బెట్టింగ్ యాప్స్ పై ప్రజల్లో చాలా మందికి అవగాహన కలిగింది. పైగా ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇన్ఫ్లుయెన్సర్లు రూట్ మార్చారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ఆపేసి లక్కీ డ్రా పేరిట కొత్త వీడియోలను ప్రమోట్ చేస్తున్నారు. మోసగాళ్లు అమాయకులను చీట్ చేసేందుకు కొత్త మార్గాలను వెతుక్కుంటూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ కు ఏమాత్రం తీసిపోని మరో మోసమే లక్కీ డ్రా పేరుతో జరిగే నయవంచన. 200 రూపాయలకే లక్షల ఖరీదు చేసే కారు మీ సొంతం. 500 రూపాయలకే బహుమతిగా 4 బైకులు. 1000 రూపాయలకే ఏకంగా ఇల్లు గెలుచుకునే అవకాశం. ఏంటి నమ్మట్లేదా? ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మొత్తం ఈ 3 కార్లను 3 విజేతలకైతే ఇవ్వబోతున్నాము. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. ఈ మెగా లక్కీ డ్రాలో కేవలం 200 రూపాయలు కట్టి ఇందులో పార్టిసిపేషన్ అయితే చేయాలి. భలే ఊరిస్తున్నారు కదా. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ లో ఎక్కడ చూసినా ఇలాంటి వీడియోలే. రా రా ఒక్క కూపన్ కొను అంటూ ఆశ పెడుతున్నాయి. ఏమాత్రం టెంప్ట్ అయ్యారా, మీ డబ్బు గోవిందా, మీరు నిలువునా మోసపోయినట్టే. 15 గుంటల భూమి రోడ్డుకు దగ్గరలో జస్ట్ 999 రూపాయలకు మాత్రమే. లక్కుంటే లక్కీ డ్రా మీదే. జస్ట్ 1000 రూపాయలు కడితే డూప్లెక్స్ హౌస్ అయితే గెలుచుకో. బంపర్ లాటరీలో మీరు ₹1 కోటి గెలుచుకున్నారు. ఇప్పుడే ఈ ఫామ్ నింపండి అంటూ గతంలో చాలా మెయిల్స్ వచ్చేవి. అలా ఆన్లైన్లో అప్లికేషన్లు నింపి చాలా మంది మోసపోయారు. తర్వాత రోజుల్లో అలాంటివి నమ్మడం మానేశారు జనం. అయితే ఇప్పుడు ఈ మోసాలు మళ్లీ వచ్చాయి. కాకపోతే ఇలా రూపు మార్చుకున్నాయి. ఈసారి లక్కీ డ్రా అంటూ మోసాలకు తెరదీస్తున్నారు కేటుగాళ్లు. ఇతన్ని చూడండి, 1000 కడితే ఏకంగా రెస్టారెంట్ ఇచ్చేస్తానంటున్నాడు. ఎవరైనా లక్కీ డ్రాల బైకో కారో ఇస్తారు. ఈ ఓనరు 1000 రూపాయలు కడితే చాలు ఒక పెద్ద రెస్టారెంటే ఇచ్చేస్తుండు. ఒక్కడికే ₹1 కోటి వచ్చిందని చెప్పే కంటే జస్ట్ 500 రూపాయలు కట్టి ₹1 కోటి గెలుచుకునే లక్కీ ఆఫర్ అని చెబితే ఎక్కువ మందిని మోసం చెయ్యొచ్చు కదా. ప్రస్తుతం చాలా మంది ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. కార్లు, ఐఫోన్లు, బైక్లు, ఇళ్ల స్థలాలు ఇలా రకరకాల పేర్లు చెప్పి లక్కీ డ్రా మోసాలకు తెరతీస్తున్నారు. మధ్యతరగతి జనాన్ని ఇట్టే ఆకర్షించడం కోసం 399, 499, 999 రూపాయల్లాంటి ఆఫర్లు పెడుతున్నారు. పెద్ద మొత్తం కాకపోవడంతో ఎక్కువ మంది కూపన్లు కొని నష్టపోతున్నారు. జస్ట్ 1000 రూపాయలు కడితే డూప్లెక్స్ హౌస్ అయితే గెలుచుకో. ప్లాట్ ఆపర్చునిటీ చెప్పినా కదా, 249 రూపీస్ కి 100 స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఇస్తున్నా అని. టికెట్స్ కూడా ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. హరి అప్. ఇక్కడ ఒక వ్యక్తి పోగొట్టుకునేది 500 లేదా 1000 రూపాయలు. కానీ మోసం చేసే వ్యక్తి కొల్లగొట్టేది మాత్రం లక్షల రూపాయల్లో. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మనుషుల బలహీనతల్ని క్యాష్ చేసుకుని ఇలా లక్షలు, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు కేటుగాళ్లు. పోయింది 2000 రూపాయలే కదా అని కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఈ లక్కీ డ్రా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందంగా ఉన్న ఇళ్ల ఫోటోలు తీసి ఆన్లైన్లో పెట్టి లక్కీ డ్రా అంటూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు కొంతమందైతే కార్లు, బైకులు, ఇళ్లు ఇస్తామంటూ మోసాలకు తెరలేపే 420 గాళ్లు మరికొంతమంది. రిజిస్ట్రేషన్ కోసం ఫీ అడుగుతారు, లేకపోతే ప్రాసెసింగ్ కోసం ఫీ అడుగుతారు. లేదు లక్కీ డ్రా మీరు గెలిచారు, అది ప్రాసెస్ చేయడానికి, క్లెయిమ్ చేయడానికి కూడా ఫీ అని అడుగుతారు. సో మొత్తానికి ఇట్లా రకరకాల పేర్లు చెప్పి డబ్బులు కట్టించుకొని తర్వాత ఇంకా కూడా ఇది సరిపోలేదు, మీరు ఇది రావాలి అంటే మళ్ళీ కట్టించుకోవాలి. ఇంతకుముందు ఆఫ్లైన్లో జరిగేది, ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నారు. ఈజీ మనీ ఆర్ సమ్ స్కీమ్ విచ్ ఈస్ టూ గుడ్ టు బిలీవ్. ఇవన్నీ బేసిక్ థింగ్స్ విచ్ మేక్ దీస్ పీపుల్ డిజైన్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్. అండ్ అమాయకులైనటువంటి వాళ్ళు కూడా, జనాలు కూడా ఎట్లా అంటే ఈజీగా వస్తుంది కదా, ఏముంది ఒక 100 రూపాయలు కడితే ఇంత ప్లాట్ రావచ్చు, లేకపోతే మర్సిడీస్ బెంజ్ రావచ్చు అన్న ఆశకి గురయ్యి చేసేటువంటి, విక్టిమైజ్ అయ్యేటువంటి ఫ్రాడ్స్ ఇవన్నీ కూడాను. సో ఇది మాకు తప్పు అని తెలీదు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎంత దూరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. QR కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తే మీ తరపున లక్కీ డిప్ లో స్లిప్ వేస్తామంటూ ఊరిస్తారు ఈ మోసగాళ్లు. లక్కీ డిప్ టైంకు మీరు సైట్కు రావచ్చని, లేదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లో కూడా చూడొచ్చని చెబుతారు. తాము ఆల్రెడీ ఖరీదైన కార్లు, ఇళ్లు గెలుచుకున్నామంటూ కొంతమందితో చెప్పిస్తారు. ఇలాంటి 420 గాళ్లకు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తోడయ్యారు. గతేడాది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి జనాలను నిండా ముంచిన కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈసారి లక్కీ డ్రా పేరుతో జనాలను ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు. 200, 500 కడితే బైక్లు, కార్లు ఇస్తామని, 1000 లేదా 2000 కడితే ఏకంగా ఇల్లు లేదా ఫ్లాట్ దక్కించుకోవచ్చంటూ వీడియోలు చేస్తున్నారు. వీళ్ల మాటలు నమ్మి సామాన్యులు మోసపోతున్నారు. ఇటువంటి లక్కీ డ్రా అని చెప్పి పేరుతో
షార్ట్స్, రీల్స్ ఇవన్నీ తీస్తూ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిని ఎండోర్స్ చేస్తూ కొన్నిసార్లు కొంతమంది సెలబ్రిటీస్ కూడా మనకి ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ మన నోటీస్కి రావడం జరిగింది. సెవరల్ కేసెస్ కూడా దీని విషయంలో బుక్ చేయడం జరిగింది. జరుగుతూనే ఉంది, ఇప్పుడేం కొత్తగా జరుగుతుందని కాదు, బట్ ఎక్కువ అవుతుంది ఈ రీల్స్ అండ్ షార్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. ముఖ్యంగా చాలామంది ఫాలోవర్స్ ఉంటున్నారు ఈ లక్కీ డ్రా అనౌన్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను. వాళ్ళు మళ్ళీ వాటిని షేర్ చేసి ఇంకా వాళ్ళు విక్టిమ్ అవ్వకుండా కొత్త వాళ్ళని కూడా విక్టిమ్ చేయడం. ఇంతకుముందు మనీ సర్క్యులేషన్ ఆర్ పిరమిడ్ స్కీమ్స్ అని ఉండేవి, అది కూడా అంతే. వాళ్ళు ఒకరిని వీళ్ళు ఎంటర్ అవ్వడం కోసం మళ్ళీ ఇంకొకరిని ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది కూడా అటువంటి షేప్ తీసుకొని ఇంకా ఎక్కువ మంది విక్టిమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్స్టాతో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తున్న మాయగాళ్లు మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు ఇష్టం వచ్చినట్లు రీల్స్ చేస్తూ ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి కేటుగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి సిపి సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మోసాలకు పాల్పడేవారు సెలబ్రిటీలైనా సోషల్ మీడియా స్టార్స్ అయినా సరే ఉపేక్షించమన్నారు సిపి సజ్జనార్. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే జైలు పాలు కావలసిందేనని హెచ్చరించారు. ఇలాంటి మోసాలకు పాల్పడేవారి డేటా ఇప్పటికే తమ వద్ద ఉందని, జనాలను మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. 100 రూపాయలు కడితే ప్లాట్ వస్తుంది అనేది ఏ రకంగానూ అది నమ్మశక్యం కాదు. రెండోది ఈజీ మనీ కోసం ఆశపడకూడదు. ఈ రెండూ కాకుండా we should also realize that it is not just a fraud relating to money. It is also a fraud relating to identity theft or credentials theft. ఈ సమ్ లింక్ ఇస్తారు జాయిన్ అవ్వమని, లేకపోతే మనం పేమెంట్ చేసేటప్పుడు మనం యూపీఐ ద్వారా పే చేస్తాము, ఆర్ మన సోషల్ మీడియా క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని వాటిని హ్యాక్ చేయడము, దాని ద్వారా మనీ ఇంకా తీసుకోవడము, ఆర్ మన ఇతర రకమైనటువంటి సైబర్ నేరాలకు కూడా ఆస్కారం ఉంటుంది. వాళ్ళ డేటా థెఫ్ట్ ఉంటుంది. ఈజీ మనీ కోసం పాకులాడితే అది మిమ్మల్ని బాధితుడిగా మారుస్తుంది లేదా మిమ్మల్ని నేరస్తుణ్ణి చేస్తుంది. మొన్నటికి మొన్న ఖమ్మంలో కూడా ఇలాంటి మోసాలు చాలా వెలుగు చూశాయి. ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు లక్కీ డ్రాలో ఇచ్చేస్తామంటూ చాలా మంది వీడియోలు చేశారు. ఇలాంటి వాళ్లపై ఖమ్మం పోలీసులు కేసులు పెట్టారు. కేవలం ఖమ్మం మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. లక్కీ డ్రా పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి వాళ్ల సంగతి పోలీసులు చూసుకుంటారు. ఆ ట్రాప్లో పడకుండా స్వీయ నియంత్రణ పాటించాల్సిన బాధ్యత మీదే. బీ కేర్ఫుల్. డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మోసాలను అరికట్టవచ్చు అంటున్నారు పోలీసులు. సిపి సజ్జనార్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన కృషితో బెట్టింగ్ యాప్స్ పై ప్రజల్లో చాలా మందికి అవగాహన కలిగింది. పైగా ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇన్ఫ్లుయెన్సర్లు రూటు మార్చారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ఆపేసి లక్కీ డ్రా పేరిట కొత్త వీడియోలను ప్రమోట్ చేస్తున్నారు. మోసగాళ్లు అమాయకులను చీట్ చేసేందుకు కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ కు ఏమాత్రం తీసిపోని మరో మోసమే లక్కీ డ్రా పేరుతో జరిగే నయవంచన.